హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ వద్ద ఉదయం అధిక లోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఖైరతాబాద్ వైపు నుంచి అమీర్పేట వైపు వెళ్తున్న పేపర్ లోడు లారీ పంజాగుట్ట వద్దకు రాగానే డివైడర్ను ఢీకొంది. ఇదే సమయంలో టైరు పగిలిపోయి బోల్తా పడింది. లారీ వెనుకనే ద్విచక్ర వాహనంలో వస్తున్న ఇద్దరు వ్యక్తులు ఢీకొనడంతో ఇద్దరికి కాళ్లు విరిగాయి. వీరిద్దరూ కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన ప్రసాద్, పవన్ గా పోలీసులు గుర్తించారు. వీరిలో పవన్ బీటెక్ విద్యార్థి. ఇతనికి 2 కాళ్లు విరిగాయి. తీవ్రంగా గాయపడిన వారిని యశోద ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన లారీ రోడ్డుకు అడ్డంగా పడిపోవడం వల్ల ట్రాఫిక్ స్తంభించింది. 2 వైపుల నుంచి వాహనాలను మళ్లించారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు లారీలో ఉన్న పేపర్ బండిలను తీసేసి వాహనాన్ని పక్కకు తొలగించి ట్రాఫిక్ ను క్రమబద్దీకరించారు.